దేవుని వాగ్దానం. ఉదయకాలం ఈ వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? నిజంగా మా జీవితాలు చాలా అలసట చెందిన మీకు ఈ మాటలు ఇవ్వటానికి ఆత్మీయ అలసట కాదండి, మా తిరుగుతున్నాం. దివారాత్రాలు ఆయన కృప మాతో ఉంది. ఈరోజు మరి శనివారం స్వస్థత సభ కల్వరి ప్రామిస్ అండ్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఈవినింగ్ 5:30 నుంచి 9. అంతేకాక బెల్లంపల్లిలో కూడా స్వస్థ సభ ఆదివారం 3 ఆరాధనలు అక్కడ ఇక్కడ. మీ కుటుంబాలు ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? మీ జీవితాలు ప్రార్థనలు ఉన్నాయా? పొద్దున్నే ప్రే చేసుకుంటున్నారా? నా ఆశ రోజు మీతో ఆ మాట అనటానికి మీలో కొందరన్నా ఈ మాటకు లోబడతారేమో. కొన్నిసార్లు విని అందరు కూడా అనుభవంలోకి వెళ్తారని ఆశ. ఇంకా రక్షణ లేని బిడ్డలు, యేసు నీకోసం ప్రాణం పెట్టి నీకోసం రక్తం కార్చిన నీ ప్రేమికుడు రక్షకుడైన యేసుకి నీ హృదయాన్ని ఈరోజు వాగ్దానం చదువుకుందామా? ఏ స్థితిలో మీరున్నా. ఇర్మియా గ్రంథం 33:9 భూజనులందరూ ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను స్తోత్ర కారణంగాను ఘనతాస్పదంగాను ఉందురు. నేను ఎట్లాంటి దేవుడిని అంటే భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి అందరి ఎదుట నేను స్తోత్రాస్పదంగా ఘనతాస్పదంగా ఆశీర్వాదాస్పదంగా నేను నా ప్రజలందరినీ నేను ఎవరిని ప్రేమిస్తున్నాను, ఎవరైతే నన్ను నమ్మారు వారిని ఉంచుతా అందరి దృష్టిలో అంటున్నాడు. ఈరోజు వరకు నీవు అందరి దృష్టిలో ఎలా ఉన్నావు? చులకన చేయబడ్డావా? అవమానించబడ్డావా? నిందలు వేయబడ్డావా? ఒకవేళ ఏది నీ జీవితంలో జరిగినా ప్రభు నిన్ను హెచ్చిస్తాడట. అందరి ఎదుట నిన్ను ఘనపరిచేదను, ఘనతకి కారణంగా చేస్తా, నేను బ్లెస్ చేస్తా, ఉన్నత స్థానంలో ఉంచుతా. ఈ మాట అంటున్న దేవుడు భూమి మీద ఉన్న జనులందరి దృష్టిలో అంటే నిన్ను, నీ కుటుంబాన్ని, ఎవరిని జీవితం, నీ భవిష్యత్తుని ప్రభు నమ్మదగిన వాడంటే మాట చేసి ఆ రోజు ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చిన మాట మరి ఆయన నిన్ననే నిరంతరం ఏకరీతిగా మన విషయంలో చేస్తాడు. కాబట్టి ఉదయకాలం ఈ వాగ్దానం మీకోసం అందరు రిసీవ్ చేసుకోండి, నమ్మండి, విశ్వసించండి. జనులందరి ఎదుట నేను నిన్ను ఘనపరచదను. వాగ్దానం అందరు చెప్పండి, జనులందరి ఎదుట నేను నిన్ను ఘనపరచదను. కాబట్టి వాగ్దానం రిసీవ్ చేసుకుని ప్రేయర్ చేయండి. శనివారం ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్ 2 మీటింగ్కి, లేదు బెల్లంపల్లికి వచ్చారు, బెల్లంపల్లి 2 ఆదివారాలు పాలు పొందాం. పాటలు వింటున్నారా? కొత్త సంవత్సరం పాటలు, నీతి సూర్యుని రెక్కల కింద, నీ చేతి కార్యములు, ఇవన్నీ వాగ్దానాలు. కొత్త పాట చేరితి నిన్నే సండే ఈవినింగ్ 8:30 కూడా రిలీజ్ కాబోతుంది. ప్రేయర్ చేయండి, ఎందుకంటే మీరు మా బిడ్డలు కాబట్టి వాగ్దానంతో పాటు ఈ మాటలు నేను చెప్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి అందరు కూడా. తండ్రి స్తోత్రం, ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుని రక్షణ లేని ఒక రక్షణ, రోగులకి స్వస్థత, వ్యాధి బాధలు ఉన్న వారికి విడుదల, అప్పులు, ఆర్థిక మానసిక ఒత్తిళ్లు, కుటుంబ సమస్యలు, కోర్టు కేసులు, నిందలు, గాయాలు, అవమానాలు అన్నిటి నుంచి విడిపించి ఆత్మీయ ఆరోగ్య ఆర్థిక దీవెనలు ఇచ్చి సమృద్ధి అయిన కృపనిచ్చి మీరు వర్ధల చేయండి. అంతేకాక అయ్యా ఒక జాషువా జనరేషన్ అపోస్తల సేవ మా